Hey everyone, welcome back to my channel Budding Physios. Today, day 26 of Fun Muscle Day. ఈ రోజు బక్సిలేటర్ మజిల్ కోసం నేర్చుకుందాం. బక్సిలేటర్ మజిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ విజిలింగ్ అండ్ ట్రంపెటర్స్ మజిల్. విజిలింగ్ మజిల్ అని ఎందుకంటారంటే విజిల్ చేసినప్పుడు ఈ బక్సిలేటర్ మజిల్ అనేది అసిస్ట్ చేస్తుంది. ట్రంపెట్ ఎవరైతే ప్లే చేస్తారో వాళ్ళు మేజర్గా బక్సిలేటర్ మజిల్నే యూస్ చేస్తారు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రంపెటర్స్ మజిల్. అండ్ కమింగ్ టు ఇట్స్ ఆరిజిన్, బక్సిలేటర్ మజిల్కి 3 parts ఉంటాయి. అప్పర్, లోయర్ అండ్ మిడిల్ ఫైబర్స్. అప్పర్ ఫైబర్స్ అన్ని మ్యాగ్జిలా నుంచి అరైజ్ అవుతాయి. లోయర్ ఫైబర్స్ అన్ని మ్యాండిబుల్ నుంచి అరైజ్ అవుతాయి. అండ్ ద మిడిల్ ఫైబర్స్ అరైజెస్ ఫ్రమ్ ద టెరుగోమాండిబులర్ రాఫే. టెరుగోమాండిబులర్ రాఫే అంటే ఏంటంటే బక్సిలేటర్ విచ్ ఇస్ ఎ చీక్ మజిల్. ఈ మజిల్ ని థ్రోట్ మజిల్ కనెక్ట్ చేయడానికి ఒక ఫైబ్రస్ టెండాన్ బ్యాండ్ అనేది ఉంటుంది. దాన్నే టెరుగోమాండిబులర్ రాఫే అంటారు. సో ఇట్ కనెక్ట్స్ ద చీక్ మజిల్ విచ్ ఇస్ బక్సిలేటర్ టు ద థ్రోట్ మజిల్ అనమాట. సో అక్కడ ఈ మిడిల్ ఫైబర్స్ అనేవి అరైజ్ అవుతాయి. అండ్ ఇన్సర్షన్ వచ్చేసరికి అప్పర్ ఫైబర్స్ అన్నీ వెళ్ళి అప్పర్ లిప్ దగ్గర ఇన్సర్ట్ అవుతాయి. లోయర్ ఫైబర్స్ అన్నీ వెళ్ళి లోయర్ లిప్ దగ్గర ఇన్సర్ట్ అవుతాయి. కమింగ్ టు మిడిల్ ఫైబర్స్ డిక్యుసైడ్ అవుతాయి అనమాట. ఎక్కడైనా డిక్యుసైడ్ అని వస్తే క్రాస్ అని అర్థం. ఈ ఫైబర్స్ అనేవి క్రాస్ అవుతాయి అనమాట. అండ్ కమింగ్ టు ఇట్స్ నర్వ్ సప్లై, ఫేషియల్ నర్వ్ బ్రాంచెస్ చూసుకుంటే బక్కల్ బ్రాంచ్. యాక్షన్ ఫ్లాటన్స్ ద చీక్ అగైన్స్ ద గమ్స్. ఇది మాస్టికేషన్ లో కూడా అసిస్ట్ చేస్తుంది అనమాట. బక్సిలేటర్ మజిల్ యాక్ట్స్ as an accessory muscle of the mastication. సో ఈ బక్సిలేటర్ మజిల్ వీక్ ఆర్ ప్యారలైజ్ అయితే కనుక ఫుడ్ తింటున్నప్పుడు ఫుడ్ పార్టికల్స్ అన్ని వెస్టిబ్యూల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా మనం డైలీ ఫుడ్ తినేప్పుడు వెస్టిబ్యూల్లోకి మన ఫుడ్ పార్టికల్స్ వెళ్తాయి. కానీ బక్సిలేటర్ మజిల్ ఏం చేస్తుందంటే ఆ ఫుడ్ ఏదైతే వెస్టిబ్యూల్ పార్ట్ దగ్గరికి వెళ్తుందో దాన్ని మళ్ళీ బ్యాక్ పుష్ చేస్తుంది అనమాట. అక్కడికి మన గ్రైండింగ్ సర్ఫేస్ దగ్గరికి. సో ఎవరికైనా బక్సిలేటర్ కానీ ప్యారలైజ్ ఆర్ వీక్నెస్ ఉంటే ఈ వెస్టిబ్యూల్లోకి వెళ్ళిన ఫుడ్ పార్టికల్స్ అనేవి మళ్ళీ పుష్ అవ్వవు వెనకాలకి. సో సమ్మన్ హ్యాస్ టు ఫీడ్ దమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఫేషియల్ ప్యారలైజ్ వచ్చింది అనుకోండి, బక్సిలేటర్ మజిల్ యొక్క వీక్నెస్ ఉంటే కనుక ఈ ఫుడ్ ఏదైతే వాళ్ళ వెస్టిబ్యూల్లోకి వెళ్తుంది కదా, డైలీ మనం ఫుడ్ తింటున్నప్పుడు వెస్టిబ్యూల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని పుష్ బ్యాక్ చేయలేదు బక్సిలేటర్. సో సమ్మన్ హ్యాస్ టు ఫీడ్ దమ్. ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నిటిని మళ్ళీ గ్రైండింగ్ సర్ఫేస్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఇది లేదు అది లేదు అని చాలా కంప్లైంట్స్ ఉంటాయి మనందరికీ. బట్ చాలా మందికి వాళ్ళు ఓన్గా ఫుడ్ తినడం లేదంటే వాళ్ళు ఓన్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తాగడం కూడా పెద్ద విషయం. సో మనం ఎవరి అసిస్టెన్స్ లేకుండా ఇండిపెండెంట్గా మనమే తింటున్నాం, మనమే హోల్డ్ చేస్తున్నాం గ్లాస్ అంటే వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద లిటిల్ థింగ్స్ దట్ వీ హ్యావ్. సో ఒకవేళ కనుక ఈ బక్సిలేటర్ వీక్నెస్గా ఉంటే వెస్టిబ్యూల్లోకి వెళ్ళే పార్టికల్స్ అనేవి బ్యాక్ పుష్ అవ్వలేవు. So that's the reason why drooling of saliva occurs in facial palpations. So thank you for watching and follow for more.